Hello friends, once again welcome to RKS Apex Institute of English. So, there in the series learning vocabulary from newspapers, let's continue learning vocabulary from newspapers. So, today the first word stun. USA stun Pakistan in super over thriller. యుఎస్ఏ పాకిస్తాన్కి ఒక షాక్ ఇచ్చింది, లేదంటే కనుక దిమ్మ తిరిగేటట్లు చేసింది, లేకపోతే దిమ్మరిపోయేటట్లు చేసింది. అలాగ స్టన్ అంటే కనుక తెలుసు కదా, స్టన్ అయ్యారంట అట్లాగా. సో యుఎస్ఏ స్టన్, ఇక్కడ స్టన్ అంటే చెప్పాను కదా ఏమంటే కనుక గివింగ్ ఏ షాక్, అంటే ఒక షాక్ గురవడం అంతా కూడా. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ షాక్ అనేది ఓకే, ఒక చిన్న డౌట్ ఏంటంటే థర్డ్ పర్సన్ సింగులర్ ఉన్నప్పుడు ఇక్కడ స్టన్స్ ఎస్ పెట్టాలి కదా. అంటే గ్రామర్ రూల్ మీకు తెలుసు, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే ఎస్ పెడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, కంగన థర్డ్ పర్సన్ సింగులర్, కంగన 1 minute, కంగన ప్లేస్, కంగన సింగులర్ కదా ఎస్ పెట్టారు ప్లేస్. మరి యుఎస్ అని ఇప్పుడు ఎస్ పెట్టలేదా అంటే దీని వెనకాల చిన్న రీజన్ ఉంటుంది. యుఎస్ఏ అనేది ఇక్కడ ఒక క్రికెట్ టీం కదా, ఆ టీం మెంబర్స్ అందరికీ కలిపి వర్తిస్తుంది స్పోర్ట్స్లో. అందుకని స్పోర్ట్స్లో ఒక దేశం తీసుకునేటప్పుడు సింగులర్గా కాదు ప్లూరల్గా తీసుకుంటారు. అందుకని యుఎస్ఏ అన్నప్పుడు యుఎస్ఏ ప్లేయర్స్ అందరూ వస్తారు, యుఎస్ఏ క్రికెట్ ప్లేయర్స్, సో స్టన్ అని తీసుకుంటారు. అలా కాకుండా జనరల్గా రాస్తే కనుక యుఎస్ఏ ఒక దేశంగా తీసుకుంటే కనుక కీప్స్ ఇట్స్ ప్రామిస్, కీప్స్ యుఎస్ఏ కీప్స్ ప్రామిస్, ప్రామిస్ నిలబెట్టుకుంది, అక్కడ కీప్స్ ఎస్ పెట్టాలి. కానీ ఇక్కడ అవసరం లేదు, అర్థం చేసుకోండి. యుఎస్ఏ హియర్ ఇట్ ఈస్ కన్సిడర్ ప్లూరల్, సో యుఎస్ఏ స్టర్న్ పాకిస్తాన్ ఇన్ సూపర్ ఓవర్ థ్రిల్లర్. నెక్స్ట్, కంగనా ఫ్లేస్ బాలీవుడ్ ఫర్ సైలెన్స్ ఆన్ ఎయిర్పోర్ట్ ఇన్సిడెంట్. ఇక్కడ ఫ్లేస్ అంటే కనుక క్రిటిసైజ్ సివియర్లీ అని లెక్క, అంటే చాలా విమర్శించడం, క్రిటిసైజ్ సివియర్లీ. ఇక్కడ ఎందుకు ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఒక 2 days క్రితం ఎయిర్పోర్ట్లో ఎవరో ఒక సిబ్బంది అవును చెంప మీద కొట్టారు. మరి ఆ సంఘటన జరిగినప్పుడు బాలీవుడ్ వాళ్ళు దాన్ని ఖండించాలి కదా, ఎవరు ఖండించకుండా సైలెన్స్గా ఉన్నారు, దాన్ని ఆవిడ ఖండిస్తున్నారు. సో కంగనా ప్లేస్ బాలీవుడ్ ఫర్ సైలెన్స్ ఆన్ ఎయిర్పోర్ట్. ఇక్కడ ప్లే అనే దానికి 2 రకాల అర్థాలు వస్తాయి ఫ్రెండ్స్. ఒకటి క్రిటిసైజ్ సివియర్లీ, ఇంకోటి వచ్చేసరికి చాలా విచిత్రంగా చర్మం ఒలుచుని వస్తుంది అనమాట ఇక్కడ. అంటే ఎట్లాగంటే ఇలా వాడతారు, ప్లే ఎస్బి అంటే సంబడి ఎలైవ్, ప్లే సంబడి ఎలైవ్. ఎగ్జాంపుల్, ఇఫ్ మై ఫాదర్ కమ్స్ టు నో అబౌట్ మై ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్స్, ఇఫ్ మై ఫాదర్ కమ్స్ టు నో అబౌట్ మై ఫెయిల్యూర్ ఇన్ ద ఎగ్జామ్స్, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను బాబు, ఆ విషయం మా నాన్నగారు తెలిసిందా, ఓ మై గాడ్, సో హీ విల్ ప్లే మీ ఎలైవ్, అంటే నా తొక్క తీస్తారన్నట్టు, అంటే నా చర్మం ఒలుస్తారు అని చెప్పడం అనమాట ఇక్కడ. అలాగా ప్లే అనే పదం చక్కగా వాడుతుంటారు, ప్లే. ఒక ప్లే అర్థం అంటే క్రిటిసైజ్ సివియర్లీ, ఇంకోటి తొక్క తీయు. నెక్స్ట్, స్టాలిన్ రెన్యూస్ కాల్ టు అబాలిష్ నీట్ ఫర్ 2024. అబాలిష్ అంటే కనుక నిలిపివేయు, ఓకే, అబాలిష్, ఈ నిలిపివేయడాన్ని అబాలిష్ అంటారు. అబాలిష్ అంటే నిలిపివేయు. రెన్యూ అంటే కనుక మళ్ళీ పెట్టమని. మనం చూడండి, మనం ఏదైనా లైసెన్స్ అయిపోతే రెన్యువల్ చేయించుకుంటాం, రెన్యువల్. అలాగే ఇతను రెన్యూ మీన్స్ మళ్ళీ ఒకసారి కండక్ట్ చేయమని. రెన్యూ కాల్, నీట్ అనే ఎగ్జామ్లో అవకతవకలు జరిగినాయి అని మిస్టర్ స్టాలిన్ ఒక పిలుపునిస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, ఈ 24 పెట్టిన ఎగ్జామ్ని అబాలిష్ చేయాలి. అబాలిష్ అంటే రద్దు చేయు, ఓకే, అబాలిష్ ఇన్ ద సెన్స్, అబాలిష్ అంటే ఓకే, రద్దు చేయు, ఈ రద్దు చేయడాన్ని అబాలిష్ అంటారు ఇక్కడ, ఓకే. నెక్స్ట్, బొత్స రిఫ్యూట్. స్మార్ట్ ఇస్ నాట్ వర్కింగ్, ఓకే. బొత్స రిఫ్యూట్స్ న్యూస్ ఆర్టికల్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టీచర్స్. బొత్స రిఫ్యూట్, 1 minute.
Okay, let's see here. Both are refutes new articles. Refute means condemn. ఖండించు లేదంటే వాదించు. ఖండించు లేదంటే వాదించు. దీని ఫ్రెండ్స్ మనం రిఫ్యూట్ అని పిలుస్తుంటాము. రిఫ్యూట్. సో షీ వాంట్స్ టు రిఫ్యూట్ ద ఆర్గ్యుమెంట్ ఆన్ మోరల్ గ్రౌండ్స్. షీ వాంట్స్ టు రిఫ్యూట్ ద ఆర్గ్యుమెంట్ అంటే ఆర్గ్యుమెంట్ కూడా ఖండించాలనుకుంటున్నారు. ఇట్లా ఫ్రెండ్స్ రిఫ్యూట్ అంటే వాదించు, ఓకే, ఖండించు. అంటే మిస్టర్ బొత్స పైన ఒక ఆరోపణలు వచ్చినాయి, ఆయన టీచర్స్ ట్రాన్స్ఫర్ చేస్తామని కొంత అమౌంట్ తీసుకున్నారు, మింగేశారు అనేటువంటి ఆరోపణలు వచ్చింది. ఆయన దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ ఖండించిన రిఫ్యూట్ అంటారు. రిఫ్యూట్. నెక్స్ట్, మోడీస్ ర్యాలీ హెల్ప్డ్ us విన్ ఇన్ ఏపీ. ఇది సింపుల్ వర్డింగ్ అయినా కూడా ఇందులో ఒక మంచి గ్రామటికల్ పాయింట్ ఉందండి. మోడీ అనేది సబ్జెక్ట్, ఓకే, హెల్ప్డ్ వర్బ్, నెక్స్ట్ అస్ అనేది ఒక ఆబ్జెక్ట్. కానీ చాలా మంది దీని తర్వాత 2+V1 వాడతారు, కానీ ఆ 2 అవసరం లేదు. అదే ఇక్కడ ప్రూవ్ చేస్తుంది. ఏం ప్రూవ్ చేస్తుంది చూడండి. సో మోడీస్ ర్యాలీ హెల్ప్డ్ us విన్ ఇన్ ఏపీ. ఇంకో స్టేట్మెంట్ చూద్దాం, ఓకే. సో మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ బై ఎ హౌస్. ఒక ఇల్లు కొనడానికి మా స్నేహితుడు సహాయపడ్డాడు. మై ఫ్రెండ్ హెల్ప్డ్ మీ బై, ఒక 2 అక్కర్లేదు, ఓకే. హీస్ గైడెన్స్ హెల్ప్డ్ మీ గెట్ ఏ జాబ్. అంటే అతను ఇచ్చిన గైడెన్స్ నాకు ఒక జాబ్ రావడానికి సహాయపడ్డది. ఇక్కడ 2 అవసరం లేదు. సో ఫ్రెండ్స్ ఇలా ఇది యూజ్ చేస్తుంటాం. క్లియర్, గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ హెల్ప్ ఆబ్జెక్ట్ V1 2 అవసరం లేదు. నెక్స్ట్, కాప్స్ ఇంజూర్డ్ వెహికల్స్ డ్యామేజ్డ్ ఇన్ ఆన్స్లాట్. ఇక్కడ కాప్స్ ఇంజూర్డ్ పోలీసులు గాయపడ్డారు అంటే ఇక్కడ కాప్స్ వర్ ఇంజూర్డ్. ప్యాసివ్ రాసినప్పుడు బి ఫార్మ్స్ ఇవ్వరు. అలాగే ఇన్ ఆన్స్లాట్ అంటే కనుక తీవ్రమైన దాడి. ఈ తీవ్రమైన దాడిని ఆన్స్లాట్ అంటారు ఫ్రెండ్స్. ఆన్స్లాట్ అంటే ఏ వెరీ పవర్ఫుల్ అటాక్. ఏ వెరీ పవర్ఫుల్ అటాక్. ఇక్కడ అర్థం చేసుకోవాలి, అటాక్ అనేది 2 టైప్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసరికి ఫిజికల్ గా వాళ్ళ మీద దాడి చేయడం. ఇంకోటి వచ్చేసరికి ఆటలో, ఏదో క్రికెట్ కానీ ఏదైనా ఆటలో వాళ్ళు తీవ్రంగా దాడి చేస్తూ ఎదుటి వాళ్ళ మీద ఎక్కువ రన్స్ ఎక్కువ చేసిన దాన్ని ఆన్స్లాట్ అంటారు. ఎలాగంటే కనుక మన ఐపీఎల్లో సన్ రైజర్స్ చేశారు కదా, సన్ రైజర్స్. మెనీ టీమ్స్ వర్ అనేబుల్ టు ఫేస్ సన్ రైజర్స్ ఆన్స్లాట్. మెనీ టీమ్స్ వర్ అనేబుల్ టు ఫేస్ సన్ రైజర్స్ ఆన్స్లాట్. వాళ్ళ దాడిని చాలా మంది ఎదుర్కోలేకపోయారు అంటే చాలా తీవ్రంగా ఫస్ట్ 5 బ్యాట్స్మెన్ అవుట్ అయినా ఉన్నా పోయినా టక కొట్టేయడం అలాగా, అంటే దాన్ని ఆన్స్లాట్ అంటారు అనమాట. ఇక్కడ ఒక మంచి పదం ఉంది, చాలా అద్భుతమైన పదం. ఇక్కడ వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు దాడి చేస్తూ ఉంటే, అంటే చేసాడో తెలియదు, బట్ దానికి తెలుగుదేశం లీడర్ మిస్టర్ చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, మెయింటైన్ కంపోజర్ అంటే సంయమనం పాటించడం. సంయమనం పాటించు అంటే కొంచెం ఓర్పుతో సహనంతో ఉండడం అనమాట. అక్కడ ఈ పదానికి మెయింటైన్ కంపోజర్ అనేది చాలా మంచి పదం. ఓకే, ఇట్ సీమ్స్ యూఆర్ గోయింగ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ. సో మెయింటైన్ కంపోజర్ ఫర్ ఎవ్రీ క్వశ్చన్. ఓకే, ప్రతి క్వశ్చన్ కూడా కొంచెం సమయంతో ఉండు, కోపం తెచ్చుకోవద్దు అని చెప్పడం. మెయింటైన్ కంపోజర్. నెక్స్ట్, తైవాన్ రిజెక్ట్స్ చైనా ఫ్యూమింగ్ ఓర్ మోడీ లైస్ కార్డియల్ టాక్. అంటే యాక్చువల్గా మోడీ గారు గెలవడంతో ఈ తైవాన్ లీడర్ లై అనే అతనికి హృదయపూర్వకంగా కొంచెం ధన్యవాదాలు చెప్తూ, అంటే ఆయన్ని అభినందిస్తూ స్నేహపూర్వకంగా పలకరించారు అనమాట. కార్డియల్ టాక్స్ అంటే స్నేహపూర్వక మాటలు, చర్చలు ఇట్లాగంతా కూడా. సో దీనికి చైనా కోపం తెచ్చుకుంటుంది. ఇక్కడ ఫ్యూమ్ అంటే కనుక కోపం తెచ్చుకోను, ఫ్యూమింగ్ కోపం తెచ్చుకోవడం. కార్డియల్ టాక్ స్నేహపూర్వకమైన మాటలు. ఈ కార్డియల్, ఐ కార్డియల్లీ వెల్కమ్ యూ, ఇలా హృదయపూర్వకంగా స్నేహపూర్వకంగా దానికి కార్డియల్ పదం చాలా బాగా వాడతారు. కార్డియల్ స్మైల్, ఓకే, దెన్ యూ కెన్ సే కార్డియల్ వెల్కమ్ ఆర్ కార్డియల్ గ్రీటింగ్. కార్డియల్ వెల్కమ్ రిసెప్షన్. ఇలా ఈ కాంబినేషన్స్ అనేవి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ వీడియోలో
ఈ వర్డ్స్ నేర్చుకున్నాం. ఫ్యూమ్ అంటే కోపం తెచ్చుకోవడం, కార్డియల్ అంటే కనుక స్నేహపూర్వకంగా, హృదయపూర్వకంగా అక్కడ. ఓకే, మరికొన్ని మంచి వొకాబులరీ వర్డ్స్తో మనం రేపటి న్యూస్ పేపర్ దాకా కలుద్దాం. ఫ్రెండ్స్, ఇది మీరు ఎక్కువ మంది చూస్తారని నాకు తెలియడం లేదు, ఎందుకంటే ఒకదానికేమో వ్యూస్ ఒక 130 వస్తున్నాయి, ఒకదానికేమో 28 వస్తున్నాయి. కొంచెం కాన్స్టెంట్గా ఎక్కువ మంది చూస్తూ ఉంటే కనుక కొంచెం ఇంకొంచెం ఎంకరేజ్మెంట్తో మనం బాగా మంచి మంచి వీడియోస్ చేసే అవకాశం ఉంటుంది. సో ప్లీజ్ డూ వాచ్ మోర్ పీపుల్, అండ్ ఆఫ్ కోర్స్ విల్ మేక్ అండ్ కంటిన్యూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.